హే గైస్, వెల్కమ్ టు అనదర్ వీడియో. ఇక్కడ వచ్చేసి నేను ఆనపకాయ పప్పు ప్రిపేర్ చేస్తున్నా. దానికి కావాల్సిన ఐటమ్స్, ఫస్ట్ కుక్కర్ తీసుకుని అందులో 2 గ్లాసెస్ ఆఫ్ పప్పు యాడ్ చేసుకొని, నేనైతే టీ గ్లాసెస్తో యాడ్ చేసుకున్నాను. ఇక్కడ నేను వచ్చేసి పప్పుని 2 టైమ్స్ వాష్ చేసిన, బికాజ్ అందులో ఏమైనా డస్ట్ ఉంటే పోతుందని చెప్పేసి. సో ఈ కడుక్కుని వాటర్ని అంతటిని తీసుకెళ్ళి షింక్లో పోర్ చేసేసేయండి. పోర్ చేసిన తర్వాత క్లీన్గా పెట్టుకుని పప్పుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు నీట్గా చాప్ చేసి పెట్టుకున్న ఆనపకాయ ముక్కల్ని కుక్కర్లోకి యాడ్ చేసేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోకి చిల్లీ, టమాటో అండ్ ఆనియన్ యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోకి వచ్చేసి నేను ఉప్పు, కారం, పసుపు, చింతపండు ఆప్షనల్, మీకు నచ్చితే వేసుకోవచ్చు, లేదు మేము తినమంటే స్కిప్ చేయొచ్చు, మీ ఇష్టం. ఒకేసారి యాడ్ చేసేసుకోండి అవి కూడా కుక్కర్లోకి. యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ నేను వచ్చేసి 1 గ్లాస్ ఆఫ్ వాటర్ యాడ్ చేస్తున్నాను. యాడ్ చేసిన తర్వాత కుక్కర్ మూత కుక్కర్కి ప్లేస్ చేసేయండి. అండ్ ఇక్కడ నేను వచ్చేసి స్టవ్ వెలిగించిన తర్వాత కుక్కర్ని స్టవ్ మీద పెట్టేయండి. మినిమం 5 విజిల్స్ వచ్చే వరకు వెయిట్ చేయండి, బికాస్ పప్పు బాగా ఉడకాలి. మెదిపినప్పుడు కూడా చాలా ఈజీగా అయిపోతుంది. అండ్ ఇక్కడ నేను కావాల్సిన పోపుకి కావాల్సిన ఐటమ్స్ తీసుకుంటున్నాను. ఇవన్నీ మీరు తీసుకొని పక్కన పెట్టుకోండి. ఇక్కడైతే ఫైనల్లీ పప్పు కూడా రెడీ. నేను మెదుపుకొని స్టవ్ మీద పెట్టుకొని మరగబెడుతున్నాను. మరగబెట్టిన తర్వాత ఇక్కడ నేను వచ్చేసి కళాయి తీసుకొని 2 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకుంటున్నాను. 2 స్పూన్స్ ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ బాగా హీట్ ఎక్కనివ్వండి. హీట్ అయిన తర్వాత ఇందులోకి నేను వచ్చేసి ఫస్ట్ వెల్లుల్లిపాయలు యాడ్ చేస్తున్నాను. వెల్లుల్లిపాయ యాడ్ చేసి బాగా ఒకసారి కలిపేసుకోండి. అండ్ ఇందులోకి నేను మళ్ళీ వచ్చి పోపులు, జీలకర్ర కూడా యాడ్ చేసుకుంటున్నాను. యాడ్ చేసుకొని ఇంకోసారి కలుపుకోండి. అండ్ ఇందులోకి మళ్ళీ నేను వచ్చేసి ఎండుమిరపకాయలు అండ్ కరివేపాకు కూడా వేసుకొని ఒకసారి కలిపేసుకోండి చిటపట్లు ఆడే వరకు. సో ఫైనల్లీ పోపు అయితే రెడీ. తీసుకెళ్ళి ఆనపకాయ పప్పులో పోపు పెట్టేయండి. టేస్టీ యమ్మీ ఆనపకాయ పప్పు రెడీ. వీడియో నచ్చినట్లయితే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. స్టే ట్యూన్డ్ ఫర్ మోర్ అప్డేట్స్. లవ్ యూ ఆల్.